ఇప్పటివరకు ఇజ్రాయెల్కి అమెరికా చాలా సపోర్ట్ చేస్తూ ఉంది, కానీ ఫ్రాన్స్ అండ్ బ్రిటన్ కూడా ఇప్పుడు పోటీ పడుతూ ఉన్నాయి ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయడానికి. ఎందుకు అమెరికా, బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ ఇజ్రాయెల్కి రక్షణగా నిలబడుతూ ఉన్నాయి అంటే ఏం చెప్తారు? నిన్న జరుగుతున్న పరిణామాలను చూస్తే ఏంటంటే ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయడానికి పశ్చిమ దేశాలు పోటీ పడుతున్నాయి. అక్కడ ఉక్రెయిన్ విషయంలో పోటీ పడడం లేదు. ఉక్రెయిన్ విషయంలో అమెరికా వెనక తగ్గితే యూరోపియన్ కంట్రీస్ కోటి వస్తున్నాయి, కానీ ఇజ్రాయెల్ ప్రొటెక్షన్కి మాత్రం ఎందుకు వెస్టర్న్ కంట్రీస్ పోటీ పడుతున్నాయి అంటే ఐఎమ్ సారీ టు సే దట్ మీకు ఈ విషయాన్ని కన్వే చేయాలంటే ఐ షుడ్ గో డీప్ ఇన్ టు ద డీప్ దిస్ ప్రాబ్లం అనమాట. ఓకే, వెంట్ బ్యాక్ టు ఫాస్ట్ అనమాట. చాలా ఫాస్ట్గా నేను వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. ఎక్కడో బాబిలోనియన్ నుంచి యూదుల కింగ్డమ్ ఏదో 5th BC బుద్ధుడు జీసస్ క్రైస్తుకి 500 సంవత్సరాలకు ముందు క్రీస్తు శకానికి వెళ్ళవలసి వస్తుంది. అక్కడ నుంచి 500 BCలో మొదలైన ఈ శత్రుత్వం ఎలా తయారైందంటే తర్వాత ఇస్తాంబుల్ ఇవన్నీ మీకు తెలిసింది. టర్కీ ప్రాబ్లం, బైజంటైన్ ప్రాబ్లము, రోమన్ ఎంపైరు, తర్వాత ఈ ఎంపైర్స్ అన్నీ మనం తీసుకుంటే పర్షియన్ ఎంపైర్లు ఇవన్నీ తీసుకుంటే ఏమొస్తుందంటే దేర్ ఆర్ క్రూసేడ్స్ అంటే మత యుద్ధాలు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇజ్రాయెల్ ప్రొటెక్షన్కి ఎందుకు ఇవి పోటీ పడుతున్నాయంటే ఇక్కడ ఇజ్రాయెల్ ప్రొటెక్షన్కి అని నేను చెప్పనండి, జెరూసలేం ప్రొటెక్షన్కి అని మాట్లాడవచ్చు. జెరూసలేం అనేది ఒక పవిత్ర క్షేత్రం ఎవరికి? క్రైస్తవులకి. ఈ వెస్టర్న్ కంట్రీస్ అన్ని క్రిస్టియన్ కంట్రీస్. ఒకే 200 కోట్ల 230 కోట్ల మంది జనాభా ఉన్న అతిపెద్ద మతం. రెండవ అతిపెద్ద మతం ఇస్లాం మతం. ఇక్కడ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ కాంట్రవర్సీ బిట్వీన్ దీస్ 2 రిలీజియన్స్ అండి. 2 మతాల మధ్య నేను ఏం మాట్లాడడం లేదు. 2 మతాలు ఎలా ఇన్వాల్వ్ అయి ఉన్నాయో నేను చెప్తాను. ఎందుకంటే ఈ క్రిస్టియానిటీని ఇస్లాంని బ్రదర్స్ అంటారు, ఏదో స్టెప్ బ్రదర్స్ కింద మీరు పరిగణిస్తారు, మనం అందరం పరిగణించవచ్చు. మీకు తెలుసు, ఈ ఖురాన్ హిస్టరీ తీసుకున్నా, బైబిల్ హిస్టరీ తీసుకున్నా, ఓల్డ్ హిస్టరీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా. ఇప్పుడు ఇది ఇలాంటి వెస్టర్న్ కంట్రీస్, ఇప్పుడు ఫ్రాన్స్ పోటీ పడుతుంది ఇజ్రాయెల్కి. అదేవిధంగా బ్రిటన్ ప్రధాని స్టార్మర్ నిన్న యుద్ధ విమానాలు పంపిస్తున్నాం ఇజ్రాయెల్ రక్షణకు అని చెప్తున్నారు. ఎందుకంటే జెరూసలేం మీద అక్కడ టెల్ అవీవ్ జంట నగరాలుగా ఉంటాయండి, ఈ రెండిట్ల మీద బాంబుల వర్షం కురుస్తుంది. ఈ ఇరాన్ కూడా దాని టార్గెట్ అంతా జెరూసలేం అనే దాని మీద చేస్తుంది. చూడండి, అక్కడ మీకు జెరూసలేం అటాక్ చేస్తుంది. ఇక్కడ ఇజ్రాయెల్ కూడా ఇరాన్లో ఉన్న పవిత్ర క్షేత్రం షహబాద్ అనే దాని మీద అటాక్ చేస్తుంది. ఇక్కడ పవిత్రమైన క్షేత్రాలు ఉన్నాయి. ఏంటంటే అంతకుముందు లీనియన్స్ ఉండడం, అరబ్ మహమ్మద్ ప్రవక్త యొక్క వంశస్థులు నివసించే పట్టణాలు ఉన్నాయి అక్కడ. అలాంటి పట్టణాల మీద ఇజ్రాయెల్ దాడి చేస్తుంది. ఇది ఏంటంటే తీవ్రమైన మత యుద్ధానికి దారితీస్తుంది. అందుకని ఇది భయపడిపోతున్నారు. ఎందుకంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపొచ్చు, ఇంకా ఏ యుద్ధాన్ని, భారత పాకుల యుద్ధాన్ని ఆపొచ్చు, ఏదైనా యుద్ధం ఆపొచ్చు. కానీ యుద్ధం ఆపడం అనేది చాలా చాలా కష్టం. ఎందుకంటే 2500 సంవత్సరాల మత మౌఢ్యం అక్కడ ఇన్వాల్వ్ అయి ఉందండి, ఇక్కడ చెప్పుకోవాలి. అందుకే జెరూసలేంని ఎవ్రీ రిలీజియన్ ఈజ్ క్లెయిమింగ్ అక్కడ జెరూసలేం. ఇప్పుడు జెరూసలేం రక్షణకి వెస్టర్న్ కంట్రీస్ రంగంలో జరిగింది. ఎందుకు దిగింది? నేను బ్రిటిష్ ప్రధాని అంటున్నారు నేను జెట్లు పంపిస్తున్నానని. అక్కడ ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది, ఇక్కడికి ఎందుకు పంపిస్తున్నారు? వాళ్ళ ప్రజల దగ్గర చెప్పుకోవాలి. వాళ్ళ అమెరికా ట్రంప్ ఎందుకు నేను రక్షిస్తున్నాను ఇజ్రాయెల్కని ఆయన చెప్పుకోవాలి. అది ట్రంప్ రిపబ్లికన్స్ ఉన్నా, డెమోక్రాట్స్ ఉన్నా, అమెరికాలో ఎవరి పదవిలో ఉన్నా వాళ్ళందరూ మేము ఇజ్రాయెల్ రక్షిస్తున్నామని చెప్తారు. మీరు చూసుకోండి సంబంధాలు. ఇప్పుడు జో బైడెన్ ఉక్రెయిన్ వైపు ఒక పాలసీ ఉంటే ట్రంప్ వచ్చిన తర్వాత ఉక్రెయిన్ వైపు ఇంకో పాలసీ వెళ్ళింది, దాని నుంచి వెనక్కి వెళ్తున్నారు. అంత మినరల్ వెళ్తున్న $1 ట్రిలియన్ ఒక $20 ట్రిలియన్ రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్న ఉక్రెయిన్లో. కానీ ఈ ఇజ్రాయెల్కి సంబంధించి జో బైడెన్ ఎలా సపోర్ట్ చేశారో అదేవిధంగా ట్రంప్ సపోర్ట్ చేస్తున్నారు. చూసుకోండి, అంటే ఏంటి ఇక్కడ మతం ఇన్వాల్వ్ అయ్యింది. ఇందువల్లే ఈ యుద్ధాన్ని ఆర్పడం అనేది ఎవ్వరి తరం కాదు అని భయపడిపోతారనమాట. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే వెస్టర్న్ కంట్రీస్ ఎందుకు పోటీ పడుతున్నాయి అంటే జెరూసలేం రక్షణకు పోటీ పడుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ మన ముస్లిం కంట్రీస్ చూసుకుంటే బ్రదర్హుడ్ అవేకన్ అయ్యి ఇరాన్ రక్షణకు వస్తున్నాయని భయపడుతున్నారు. అందువల్ల యుద్ధం అనేది ఇంకా రోజు రోజుకి ప్రజ్వరిల్లిపోతుంది. ఎందుకంటే మత ఘర్షణలో చూడండి, మత ఘర్షణలు వస్తే ఎలా దాన్ని చల్లార్చడం ఎంత కష్టమో, ఇక్కడ మత ఘర్షణలతో కూడిన ఒక యుద్ధం 2500 సంవత్సరాల మత యుద్ధాలకు సంబంధించిన ఒక సిరీస్. అక్కడ ఆల్ ఖైమేనీ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది ముస్లిమ్స్ అనేది ఒకటి ఉంది. షియా ముస్లిమ్స్ హెడ్ అనమాట ఆల్ ఖైమేనీ అంటే. అయతుల్లా అలీ సయ్యద్ ఖైమేనీ అంటే
ఇక్కడ జెరూసలేం ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో ఇది ఒక ఒక ఘోరమైన ఒక అగ్నిని రగిల్చిందని ఇక్కడ మనం చెప్పొచ్చు. ఈ వెస్టర్న్ కంట్రీ జెరూసలేం రక్షణకి, ఇజ్రాయెల్ రక్షణకి పోటీ పడతామంటే ఇటువైపు ఉన్న ముస్లిం కంట్రీస్ అన్ని ఏకమవుతున్నాయి, ఒక తాటి మీదకి వస్తున్నాయని భయం. అందుకని ఈ యుద్ధాన్ని ఎట్టి పరిస్థితులు ఆపాలని నిన్న ట్రంప్ పుతిన్ మాటల్లోనూ, భారత ప్రధాని ఇటు ఇరానియన్ భారత విదేశాంగ మంత్రి, ఇరాన్ విదేశాంగ మంత్రి చర్చల్లోనూ, ఇంకా వేరే అధినేతలు చర్చల్లోనూ, ఐక్యరాజ్యం చర్చల్లోనూ ఈ విషయం ప్రస్తావనకు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం అర్జెంటుగా ఆపాలి అనడంలో అంతర్యం ఏంటంటే అది ఎంత డేంజరసో చెప్తుందనమాట. ఇజ్రాయెల్కి సపోర్ట్గా అమెరికా ఉంది, బ్రిటన్, ఫ్రాన్స్లు కూడా ముందుకు వస్తూ ఉన్నాయి, సపోర్ట్ చేయడానికి పోటీ పడుతూ ఉన్నాయి. మరి ఇస్లామిక్ ఇరాన్ను కాపాడడానికి ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ ఏకమవుతాయా? ఎస్ అండి, ఇక్కడ ఒక విషయాన్ని సూటిగా మనం చెప్పదలుచుకోవాలి. ఈ యుద్ధంలో ఒక పరిణామం జరుగుతుంది. ఆ పరిణామం ఏంటి? ఇజ్రాయెల్, ఇరాన్ పోరాడుతున్నాయా, ఇస్లామిక్ దేశాలు, క్రిస్టియన్ కంట్రీస్ పోరాడుతున్నాయి. నేను కొత్త విషయాన్ని తీసుకొస్తున్నానని కాదు, ఇది నిగూఢమైన ఒక సత్యం. అది తెరచాటు ఉన్నంత వరకు అక్కడ పరిష్కారం రాదు. దాని తీవ్రత కూడా మనం చెప్పలేం. పైన చెప్పినట్టే, నేను దీన్ని చెప్పకపోతే, క్రూసేడ్స్ వీటిని ప్రస్తావన నేను తీసుకురాకపోతే. ఇప్పుడు ఇక్కడ ఇస్లామిక్ కంట్రీస్ 57 ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి. నిన్నటికి నిన్న పాకిస్తాన్ యొక్క రక్షణ శాఖ మంత్రి మొత్తం ఇస్లామిక్ దేశాలన్నీ ఇజ్రాయెల్కి ఎగినెస్ట్ అవ్వాలి అని ఒక పిలుపునివ్వడం కూడా ఒకటి ఉంది. ఇక్కడ ఈ ఇరాన్ లాగా ఇస్లామిక్ కంట్రీస్లో అతి స్ట్రాంగ్ కంట్రీ ఇజ్రాయెల్ లాగా అక్కడ సౌదీ అరేబియా ఉంటుంది. ఇది ఇరాన్ లాగా. ఈ సౌదీ అరేబియా మక్కా మదీనాతో కూడి గార్డియన్ అంటారు ఎంబీఎస్ని, ఇప్పుడు మహమ్మద్ బిన్ సల్మాన్ ఎంబీఎస్, ఆయన చాలా సైలెంట్గా ఉంటున్నారు. సైలెంట్గా ఉంటున్నారా, భయపడుతున్నారా? ఎవరికి? ఇక్కడ రెండండి. ఇస్లామిక్ కంట్రీస్లో ప్రధానమైన కంట్రీస్ ఏది? యుఏఈ, ఇరాన్, అదేవిధంగా సౌదీ అరేబియా, ఖతార్, బహ్రైన్, కువైట్, ఇలాంటి పెద్ద కంట్రీస్. ఇటు పాకిస్తాన్, ఇటు ఇరాక్ కూడా. ఈ కంట్రీస్లో ముఖ్యంగా ఎక్కువ కంట్రీస్లన్నీ అథారిటేరియనిజం కింద ఉంటాయి. అంటే అక్కడ డిక్టేటర్లు ఎక్కువ పరిపాలిస్తారు, ప్రజాస్వామ్యం ఉండదు. పాకిస్తాన్లో కూడా ఇప్పుడు అవన్నీ ఏది అమెరికాకైనా పప్పెట్లు అయి ఉంటాయి, లేకపోతే వాళ్ళు డిక్టేటర్లు అయి ఉంటారు. ఈ డిక్టేటర్లు అమెరికా రక్షణ కవచం కింద ఉంటారన్నమాట. ఇది ఇప్పుడు ఈ డిక్టేటర్లు ఇరాన్కి సపోర్ట్ చెయ్యరు, వాళ్ళు సైలెంట్గా ఉంటారు. అలానే అమెరికాకి సపోర్ట్ చేయరు. కానీ ఇక్కడ ఇరాన్ బాధలు పడుతూ ఉంటే ఈ ఇస్లామిక్ ప్రజలు ఏమనుకుంటారు? వాళ్ళ సింపతి ఇరాన్ వైపు తిరుగుతుంది. అంటే ఏంటి? ఎంతో కాలం ఈ ఇస్లామిక్ కంట్రీ డిక్టేటర్లు కూడా ఇరాన్కి సపోర్ట్ చేయకుండా ఉండలేరు, ఈ ఇజ్రాయెల్కి ఎగనెస్ట్గా వెళ్ళవలసిందే. అందువల్ల అటు ఇజ్రాయెల్కి వెస్ట్రన్ కంట్రీస్ సపోర్ట్ చేస్తుంటే అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ ఇంక్లూడ్ నాటో కంట్రీస్ పూర్తిగా రక్షణ కవచం వస్తున్నాయి. ఇక్కడ ఆ ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ ఏకమవుతున్నాయి. ఇంకా తర్వాత ఇరాన్ వెనకాల ఈ రష్యా, చైనాలు ఉంటాయి. సో ఈ యుద్ధం ఏంటంటే ఒక భయంకరమైన ఒక ప్రజ్వలాన్ని, ఒక మత మౌఢ్యాన్ని బయటికి తీసుకొచ్చి వదిలేసింది. ప్రపంచం మీద ఒక అణుబాంబుని వెలిగించి వదిలేసినట్టు ఒక అణుయుద్ధానికంటే ప్రమాదమైన ఒక మౌఢ్యం, ఒక దాన్ని ఏమంటారు, ఇన్స్టిగేట్ అయిపోయి ఆ ప్రజ్వరిలింపు ఉన్నారు. ఆయిల్ ఇంకెంతసేపు దాని మీద ఆయిల్ పోయడమే. ఇప్పుడు ఒకసారి వెలిగిన తర్వాత దాని మీద నీరు పోసిన, ఆయిల్ పోసిన అది ప్రజ్వరిల్లుతూనే ఉంటుందండి. దాని అంతటికి అది తగ్గాలంటే చాలా కష్టం. ఒక మంటని ఎన్ని ఎక్స్టింగ్విషర్స్ యూజ్ చేసినా. ఇప్పుడు కూడా అక్కడ ప్రజ్వరిల్లింది. ఆ దట్టు ఈ స్నేక్ హెడ్ నేను కొలాప్స్ చేశానని ఇజ్రాయెల్ చెప్తుంది. ఇరాన్ యొక్క ఆర్మీ హెడ్లు, న్యూక్లియర్ సైంటిస్టులు చనిపోయారంటే ఇక్కడ అంతర్యం తెలుస్తుంది. అదేవిధంగా ఇజ్రాయెల్ని కూడా డైరెక్ట్గా ఇరాన్ అటాక్ చేయగలుగుతుంది, ఐరన్ డోమ్ను పగలగొట్టి. అంటే ఇద్దరు వీరులు, యోధులు పోరాడుకున్నారంటే మధ్యలో వాళ్ళు ఎవరమాట వినరు వాళ్ళు. ఇటువంటి పరిస్థితి అక్కడ దాపురించింది. అది మూడవ ప్రపంచ యుద్ధం వైపు పరుగులు పెడుతుంది ఈ వెస్టర్న్ ఇప్పుడు పశ్చిమాసియాలో మొదలైన యుద్ధం. ఇది ఎట్టి పరిస్థితులు ఆపితేనే, లేకపోతే రోజు గంటకి ఇది ముదురుతూ ముందుకు వెళ్ళిపోతుంది. దానికి సపోర్టర్స్ పెరిగిపోతారు. అటు వెస్టర్న్ కంట్రీస్, ఇది ఈస్టర్న్ కంట్రీస్. చాలా డేంజరస్ ప్రమాదంలో ప్రపంచం ఉందని ఇక్కడ తెలుస్తుంది మనకి.